హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్, నా వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూడండి. ఇన్కేస్ నచ్చకపోతే అట్లీస్ట్ ఒక 4 మినిట్స్ అయినా చూడండి, ఎందుకంటే నాకు వీడియో వ్యూ డ్యూరేషన్ అనేది పడిపోతుంది. అందుకని ఈ చిన్న రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్‌మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది నేను ఇచ్చాను. ఇంకా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయ్యి డైరెక్ట్ ఇలా ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ ప్రీసెట్ లింక్‌లోని మీరు చేయడానికి ఏం లేదు. ఇందులో ఆ టైటిల్ అండ్ యానిమేషన్ అన్నీ నేనే ప్రొవైడ్ చేశాను. సో మీ ఫోటోస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్‌గా 800 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో లాంగ్ టైప్ ఉంటే క్రాప్ అనేది చేసుకోండి. క్రాప్ చేసుకోవడానికి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఇట్లా క్రాపింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మీకు కరెక్ట్‌గా మీ ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ కాకపోతే మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని కాస్త ఇట్లా పెంచుకోండి. ఒక 35% ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఫోటోని ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. మీకెంత కావాలో అంత జూమ్ అవుట్ అనేది ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో నేను ఒక వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు జరుపుకోండి. ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా తగ్గించుకోండి. కరెక్ట్‌గా ఈ టైగర్ అనేసి టైటిల్ కనిపిస్తుంది కదా! దానికి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫోటో అనేది వెనక వైపు పోయి జూమ్ అవుట్ అనేది అవుతుంది. తర్వాత మళ్ళీ అదే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫోటో అనేది ఆటోమేటిక్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 8 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు ఇంకో ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ నేను చెప్పాను కదా! డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తాను. అక్కడికెళ్ళి చూడండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్‌కి ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకెంత కావాలో అంత జూమ్ అవుట్ అనేది ఇట్లా చేసుకొని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లైడ్ రైట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 11.300 మిల్లీ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి కాస్త జూమ్ అవుట్ అనేది ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ రబ్బర్ స్టాంప్ అనే ఒక యానిమేషన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా 1% ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటో అనేది ఎఫెక్ట్స్‌కి వెనక వైపు పోతుంది. మళ్ళీ అదే ఆప్షన్‌పై క్లిక్ చేసి సేమ్ ఒక 3 టైమ్స్ వరకు అదే ఆప్షన్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి స్టార్టింగ్‌లో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఈ ఫోటో. ఆ ఫోటోని క్లిక్ చేసి సేమ్ అలానే ఒక 3 టైమ్స్ వరకు సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది వెనక వైపు పోతుంది. ఓకే. ఇట్లా పోయిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ఫైర్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దీన్ని మ్యూట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్పేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. అది ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి కరెక్ట్‌గా 4 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక టైగర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ టైగర్ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ టైగర్ పార్టికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా మీ ఫోటోకి మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్. ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి నేను వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. వీడియో ఎలా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా బాగుంది. ఈ ఎఫెక్ట్స్ గానీ, యానిమేషన్ గానీ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆల్మోస్ట్ మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.